ఈ రోజు వీడియోలో సెట్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోశలు చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. మనం రెగ్యులర్ గా వేసుకునే దోశలకి ఈ దోశలకి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ దోశల్ని పల్లి కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సెట్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సెట్ దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకోండి. అలానే 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యం, 2 స్పూన్లు సగ్గు బియ్యం, 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ వేసుకొని 6 to 7 అవర్స్ పాటు నానబెట్టుకోండి. మీకు కావాలంటే నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవచ్చండి. పిండి గ్రైండ్ చేయడానికి 1/2 అవర్ ముందు అదే గ్లాస్తో 1 గ్లాస్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా నానబెట్టుకోండి. నేను ఇక్కడ గట్టి అటుకులు తీసుకున్నానండి. మీకు కావాలంటే పల్చటి అటుకులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మొత్తం బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన బియ్యం కూడా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 8 అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి. 8 గంటల తర్వాత పిండి బాగా పులుస్తుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు వంట సోడా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని పిండి ఇంత లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. దోశ ప్యాన్ బాగా వేడైన తర్వాత దోశ వేసుకోండి. పిండి వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పకూడదండి. జస్ట్ లైట్గా ఇలా అని వదిలేయండి. సెట్ దోశలకి దోశలు ఇలా మందంగా వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోండి. మీకు వద్దు అనుకుంటే రెండో వైపు కాల్చకపోయినా పర్వాలేదండి, ఇలానే తీసుకోవచ్చు. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. సెట్ దోశ రెడీ అయిపోయింది. వీటిని పల్లి కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.